సార్ రీసెంట్లీ అనిల్ రావిపూడి గారి గురించి శిరీష్ గారు చెప్పారు, నీలాంటి ప్రొడ్యూసర్ నీలాంటి డైరెక్టర్ ఉన్న రోజులు అసలు తిరుగులేదు అన్నట్టు. ఎందుకంటే ఒక సీన్ చేయాల్సి వస్తే అది చీట్ చేయొచ్చు, బయట లొకేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు, 30 లక్షలు 60 లక్షలు అవుతుంది డైలీ అని చెప్పేసి శివశంకర్ వరప్రసాద్ కానీ ట్రై చేశారు. మీది డెబ్యూ, మీరు అన్నారు ఇందాక రీజనబుల్ బడ్జెట్ నాకు ఇచ్చారు అని చెప్పేసి. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉండినాయా? వేరాజ్ లో బడ్జెట్ హై అవుట్పుట్ ఇచ్చారు మీరు, ఎందుకంటే ఇట్స్ స్టిల్ రిలేటబుల్, ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్, ఆ ప్రోడక్ట్ మాట్లాడుతుంది 25 years తర్వాత కూడా రిలేట్ అవుతుంది అంటే. సో యూ హ్యాడ్ ఎనీ రెస్ట్రిక్షన్స్? అరే ఇంత ఉంది మన దగ్గర, ఇంత చెయ్యాలి అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఎలా మేనేజ్ తెలియదు చేశారు మళ్ళీ అంత సెట్కి వెళ్ళాక చూసుకోవటమే. సెట్కి వెళ్ళి ఎస్ గోపాల్ రెడ్డి గారికి నేను షార్ట్ చెప్పేశాను, చెప్పాగానే ఆయన చూసి అవునమ్మా అలాగమ్మా ఓకే అమ్మా అని, ఈ షార్ట్ ని మనం ఏమన్నా కట్ చేసి తీయచ్చా, నువ్వు చెప్పినంత ఒకే షార్ట్ లాగా ఎందుకు తీయాలి అన్నారు. అంటే కట్ చేసి ఎందుకు సార్, ఇది ఒక మూడ్ లో అయితే నాకు రీ రికార్డింగ్ ఆ కెమెరా బాగుంటుంది కదా అంటే, మరి మనం మామూలుగా ప్యాకేజీలో ఓన్లీ 6 లైట్లే ఉన్నాయి, నువ్వు చెప్పిన ఏరియా అంతా లైట్అప్ చేయాలంటే ఇంకో జనరేటర్ను ఇంకో సెట్ ఆఫ్ లైట్లు కావాలి, మరి అది నువ్వు వినోద్తో మాట్లాడుకుని అరేంజ్ చేస్తే చేసేద్దాము అన్నారు. ఎందుకు సార్ అసలు వినోద్ గారి దాకా వెళ్ళటం, రండి సార్ మీరు చెప్పినట్టు కట్ చేసి తీసేద్దాం, ఆడియన్స్కి ఏం తెలుసు మనం ఇదనుకుని తీసామని. ఆయన చాలా ఇద్దరిది అటకారమే, గోదావరి కాదు కానీ ఆయన అనుభవం సినిమా ఇండస్ట్రీలో సచ్ లెజెండరీ సినిమా అవుట్పుట్ ఇచ్చారు. ఆయన ఆడియన్స్ కి ఏం తెలుస్తుంది అన్నారు చూడండి, బట్ ఆడియన్స్ కి సినిమా తెలుసు, ఇది అనుకుని ఇది తీసామని తెలీదు, తీసింది ఒకటే చూస్తారు వాళ్ళు. అందుకని మనం ముందర ఏమనుకున్నాము, మనం బాహుబలి ఊహించుకుని మనసంతానువే తీసినా ఆడియన్స్ మనసంతానువే ఒకటే చూస్తారు. రెండు హిట్టే కదా సార్. అదే సార్ మామూలుగా ఈ మధ్య నేను సినిమాలు చూస్తూ వాటిని డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాను. ఇన్ఫాక్ట్ నేను మనసంతా నువ్వేని కూడా ఇప్పుడు డీకోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సినిమా కూడా అంతే సార్, మా అంటే 5 సీన్లు అన్నట్టు, తెలుగు పాటకి 150 పదాలు తెలిస్తే పాట రాసేయచ్చు అన్నట్టు, సినిమా సక్సెస్ కూడా 6 సీన్లు ఇంపార్టెంట్, మిగతాదంతా వాటిని చుట్టేయచ్చు అన్నట్టుగా అంటారు. సో మీరు లైక్ రాసుకునేటప్పుడు ఇది పతాక సన్నివేశం అని మీరు అనుకున్నవి ఒక 5 సీన్లు ఏమైనా ఉన్నాయి సార్ సినిమాలో? లైక్ మేము అలా యాక్చువల్లీ ఈ క్యాలిక్యులేషన్ ఇన్నేళ్ళు నా సర్వీస్ లో ఏ స్క్రిప్ట్ లోనూ చూడలేదు నేను, ఇప్పుడు చూడలేదు. వెల్కమ్ టు 2020 సార్. మా రైటర్లు కొడతారు, పరచూరు బ్రదర్స్ కనుక ఇది విన్నారంటే మాతో ఎందుకు వర్షాలు పేజీలు రాయించారు మోజేలాగా. 5 సీన్లు రాసేసే వాళ్ళు, 5 సీన్లు ఆయన పరచూరు వెంకటేశ్వరరావు గారి క్యాలిబర్ కి ఆయన అలవగ్గా రికార్డింగ్ లో చెప్తారు ఇప్పుడు కూడా. ఆయనకి చాలా జుజుబి అది, కానీ అది కాదు ఇష్యూ. ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు మనము కథ అనుకోవటం వేరు, ఆ కథను ఆడియన్స్ కి ఎలా చెప్పాలి అన్న దాని మీద స్క్రీన్ ప్లే వర్క్ చేయాలి. దానికి పరచూరు బ్రదర్స్ లాగా, సత్యానంద్ గారి లాగా, జంజాల్ గారి లాగా ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్ట్ రైటర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్, అంటే హూ డిఫైన్డ్ ద సక్సెస్ ఆన్ పేపర్. అది తెలియకపోతే ఇలా 5 సీన్లు బాగుంటే సినిమా ఆడేస్తుంది, మిగిలినంతా ఇవి తప్పు. ఫిల్లర్స్ లేవు. ఇవాళ ఉన్న ఆడియన్స్ ఇన్స్టా ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు. 1 reel 1 minute చేయాలి, 10 seconds. సో వాళ్ళని 2.5 hours లో ఎవ్రీ 10 seconds కూర్చోబెట్టాలి. సో ఇది మోర్ హార్డ్ వర్క్. లేకపోతే మీరు చిన్న గ్యాప్ ఇస్తే థియేటర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు, మన కథ నుంచి, మన పాత్రల నుంచి. ఆన్సర్ తో నాకు ఎసెన్స్ ఆఫ్ ఎ ట్రూ ఫిల్మ్ మేకర్, లైక్ సీనియర్ ఫిల్మ్ మేకర్ ఏంటని తెలుస్తుంది సార్. అంటే ఇప్పుడు అంటారు ఏఐ ఫిల్మ్ మేకర్ కి జెన్యూన్ ఫిల్మ్ మేకర్ కి తేడా అంటే, నాకు మీ ఆన్సర్ తో లేదు. ఏ ఫిల్మ్ మేకర్ లో కూడా ఒక జెన్యూన్ ప్రాంప్ట్ లేకపోతే అది జంకే. అది ట్రూ, మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రాంప్ట్ రైట్ గా ఉండాలి సార్. అదే డైరెక్టర్ రైటర్ ఉండాలి డిసైడ్ చేయటం. సో బడ్జెట్ కాన్స్టెంట్ ఉండింది. ఫార్చునేట్లీ మీకు వినోద్ గారు లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఎందుకు చేసేద్దాం అన్నట్టు మీరు ఓకే చెప్పడానికి ఉన్నారు. సో మాక్సిమం సింగిల్ టేక్స్ అయినా సార్, లేకపోతే ఏమన్నా కష్టపడ్డారు? రిహార్సల్స్ బాగా చేసుకున్నాం, వర్క్ షాప్ పెట్టుకున్నాం. స్క్రిప్ట్ వర్క్ షాప్ అసలు టైం లేదు మాకు. బట్ స్క్రిప్ట్ లోనే ఉదయకరణ్, సునీల్, నువ్వు నేను షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడల్లా సాయంత్రాలు మన ఆఫీస్ లో కూర్చుని మా స్టోరీ డిస్కషన్ లో కామ్ గా అలా స్పెక్టేటర్స్ లా కూర్చునే వాళ్ళు. వాళ్ళని చూస్తూ మేము రాసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో దానివల్ల వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ పాత్రల పరిధి ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ హిస్టరీ ఏంటి, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ నేను సెట్ లో కెమెరా ముందు పెట్టి నువ్వు ఇలా చేయి అలా చేయని ఎప్పుడు చెప్పలే. అసలు మీకు ఒక టెన్షన్ డే లేదు అసలు లేదు. సీన్ పేపర్ క్రికెట్ ఆడుకుంటా, అవునా, షార్ట్ రెడీ అంటే పిలవండి, డ్రింక్స్ పెప్సీ తాగొస్తాను, మాది బ్రేక్, మాకు బ్రేక్ లేదు. సరదా చేశా.
See, నాకు ఒకటే కాన్సెప్ట్, సినిమా ఏదైనా కావచ్చు, నేనే తీసేటప్పుడు అది ఎంజాయ్ చేయలేకపోతే ఆడియన్స్ ని ఎంజాయ్ చేయమని చెప్పలేను నేను. ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. సో జయంత్ గారు చెప్తూ ఉంటారు ఇప్పటికీ, సార్ నేను పలానా హీరో కథ చెప్పానండి అని ఎగ్జైటెడ్ గా ఫోన్ చేస్తే నువ్వు ఎంజాయ్ చేసావా అంటారు, కానీ హీరో ఎంజాయ్ చేశాడా అని అడగరు. ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్, నువ్వు ఎంజాయ్ చేసావా చెప్పేటప్పుడు. అంటే ఎక్కడైనా ఫంబుల్ అయ్యి టెన్షన్ పడి అప్పుడు నీ సినిమా జరగదు. నువ్వు ఎంజాయ్ చేసావా అది ఓకే అవుతుంది అంటారు. కథ కూడా వినండి ఆయన. అది మనం ఎంజాయ్ చేయాలి. మేకింగ్ కూడా సేమ్. సో 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేస్తున్నాం అని ప్రెషర్ ఉండనే ఉంటుంది, పక్కనే ఉంటుంది, కానీ బట్ ఎంజాయ్ చేయాలి. అందరు ఫ్రెండ్సే, అందరు తెలిసిన వాళ్ళే, అందరు నాకనే పెద్దవాళ్ళే. నేను తప్పు చేసిన వాళ్ళ పని వాళ్ళు బాగా చేసే వాళ్ళని పెట్టుకున్నా సినిమాలో. ఇంకెందుకు చాలా నేను ఇమేజ్ వాళ్ళది ఎక్కువ కదా, పరశురామ్ బ్రదర్స్ ఇమేజ్ ఎక్కువ, ఎస్ గోపాల్ రెడ్డి గారి ఇమేజ్ ఎక్కువ, ఆర్పి పట్నాయక్ ఇమేజ్ ఎక్కువ. నేను ఫస్ట్ టైం డైరెక్ట్, ఉదయ్కి కూడా 2 సినిమాలు హీరో, 3వ సినిమాకి ఇమేజ్ ఎక్కువ, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. రీమా సేన్ కి 2వ సినిమా, ఆమెకి ఎవరి వాళ్ళ జాబ్ వాళ్ళు చచ్చినట్టు బాగా చేస్తారు అనుకున్న వాళ్ళని నేను పెట్టుకున్నాను. సో ఒక దగ్గర మిస్ బ్యాలెన్స్ అయినా ఇక్కడ కవర్ అవుద్దులే అన్న ఈజీగా అవుతుంది. ఒక కెప్టెన్ గా మనము బెస్ట్ ప్లేయర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు టెండూల్కర్ కెప్టెన్ అయితే అతనికి టెండూల్కర్ లాంటి ప్లేయర్స్ ఉండరు, కానీ ధోని కెప్టెన్ అయితే టెండూల్కర్ లాంటి టీం మెంబర్ ఉంటాడు, చచ్చినట్టు ఆడతాడు. బాగుంది సార్, హాయ్ కదా, గెలిచేస్తాం. నాకు తెలిసి మ్యాచ్ గెలుస్తాం. ఈ కన్వర్సేషన్ లో ఉన్న, అంటే అప్పుడు ఇంకా మీరు యంగ్ గా ఉన్నారు, అంటే ఇప్పుడు లేరని కాదు నా ఉద్దేశం, అప్పుడు ఇంకా చాలా స్లాప్ స్టిక్ గా ఉండేదేమో సార్. అప్పుడు ఎక్కువ మెచ్యూర్డ్ ఉండేవాడిని, ఇప్పుడు యంగెస్ట్. అంటే ఇప్పుడు ఇంకా తెలిసిపోతున్న కొద్దీ లైట్ అవుతుంది. అప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా ఉండేవాడిని, లుక్ కూడా మొక్కుకునేవాడిని ప్రతి సినిమాకి ఇక్కడ దాకా గెద్దం. ఫస్ట్ సునీల్ సినిమా మొదలైనప్పుడు ఇలా ఉంటే ఆదిబాబు అనేవాడు, ఆ తర్వాత సినిమా చివరి షెడ్యూల్ కి వచ్చేసరికి సాయిబాబు అనేవాడు. సో ఆదిబాబులా ఉన్నారా సాయిబాబులా ఉన్నారా అంతే. సినిమా ఏ ప్రోగ్రామ్ ఎన్నో షెడ్యూల్ రేపో మాప అయిపోతున్నట్టుంది. బాగుంది సార్ ఇది. సో సార్ మీరు చదువుతుంటారా? యూఆర్ ఆల్సో ఆర్డెంట్ రీడర్. చాలా సార్లు మీ వరకు పుస్తకాలు కూడా వచ్చాయి, మీకు ప్రెజెంట్ చేయడం చూసాను. సో మనసంతా నువ్వే ఏమన్నా ఇక్కడ చదివిందా, లేకపోతే రాసిందా, ఇన్స్పైర్ అయ్యిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫర్ వచ్చినప్పుడు మనం ప్రొడ్యూసర్ కి నా సైడ్ నుంచి నేను ఏం చెప్పాలి యాజ్ ఎ డైరెక్టర్, అది చెప్పడం కోసం నేను ఒక హోంవర్క్ చేస్తా, అది నా వృత్తి. అలా చేసినప్పుడు వరల్డ్ లో సూపర్ హిట్ లవ్ స్టోరీలు ఏంటి, అందులో లవ్ బ్రేక్ అవ్వడానికి ఉన్న కాన్ఫ్లిక్ట్లు ఏంటి అన్ని లాంగ్వేజెస్ లో, అవన్నీ కాన్ఫ్లిక్ట్ పాయింట్లు రాసుకొని ఇందులో వీటిల్లో ఇప్పటిదాకా ఎవరో టచ్ అయింది ఏంటంటే చెల్లి పెళ్లి కోసం ప్రేమను త్యాగం చేయటం. సో దీని మీద చేద్దాం. సో ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం త్యాగం చేయాలి. వాడు ఒరిజినల్ అన్న అయితే పెద్ద త్యాగం ఏముంది, సో వాడు పెంచిన అనాథ అయితే మోర్ ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. మీకు అనాథల పైన కొంచెం లేదు, ఇలా కథ కోసమే. నేను నాన్నలో కూడా కొంచెం అనాథగా ఉంటాడు. ఇది హిట్ అవటం వల్ల కొన్ని దరిద్రాలు ఎలా తగులుకుంటాయి అంటే, బాస్ లో కూడా ప్రేక్షకుల్లో యాక్సెప్టెన్స్ వచ్చాక అది సెంటిమెంట్ అయి కూర్చోండి. మరేనా నేను నీదేమో శుభ్రమైన ఫ్యామిలీ, అమ్మ నాన్న నీతో ఉంటారు, నీకు వైఫ్ కొడుకు మంచి ఫ్యామిలీ నీది, కానీ నీ సినిమాలో ప్రతి హీరో అనాథ ఏమిట్రా అంటే కాళ్ళకి చేతులకి అడ్డం పడుతుంది. ఇప్పుడు నాకు పడరు, నేను సినిమాకి వెళ్తానంటే ఎందుకురా అంటారు. అది నా హీరోలు కొనకూడదు అంట. శ్రీరామ్లో కాదు, శ్రీరామ్లో అయితే ఇంకా శ్రీరామ్లో తప్పదు, అంటే పేరెంట్స్ సఫర్ అవ్వాలి. అది పైగా తమిళ రీమేక్, నా క్రియేషన్ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.